Namaste everyone, good evening, welcome to our class. So before starting our session, we'll do Om chanting and prayer. So keep your palms in Namaskar or Anjali Mudra. Keep your spine erect, just close your eyes. Inhale and exhale. Now inhale and chant Om along with me. Om. गणपतिं हवामहे कविं कवीना उपविष्टश्रवत्वं ज्येष्ठराजं ब्रह्मणस्पति आनुशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणपतये नमः. Now rub your palms, keep it on your eyes. Just open your eyes by looking into your palms. So now we are going to see the topic Kriyas today. క్రియాస్ అంటే షట్ కర్మస్ అని కూడా అంటారు. షట్ అంటే 6, కర్మ అంటే యాక్షన్. సో 6 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఇవి 6 రకాలుగా ఉన్నాయి. సో ఈ షట్ కర్మస్ అనేవి హఠయోగాలో ఉన్నాయి. మనం హఠయోగా అంటే ప్రీవియస్ క్లాస్లో విన్నాం. హా అంటే సన్ అని, థా అంటే మూన్ అని. సో హా అనేది రైట్ సైడ్ రిప్రజెంట్ చేస్తుంది, థా అనేది లెఫ్ట్ సైడ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇలాగే యోగిక్ టర్మ్స్లో హా అనేది సన్ అండ్ థా అనేది మూన్. సో పింగళ నాడిని రైట్ నాస్ట్రిల్ అంటారు, ఈడ నాడిని లెఫ్ట్ నాస్ట్రిల్ అంటారు. సో హఠయోగ ప్రకారం ఈ టూ ప్రాణిక్ ఫ్లోస్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రాక్టీసెస్ ఉన్నాయి. అవి అందులో ప్రాణాయామ ఉంది, ఆసనాస్ ఉన్నాయి, క్రియాస్ ఉన్నాయి, అండ్ మెడిటేషన్ ఉంది, అలా ముద్రాస్ బంధాస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. సో ముందుగా ఈ క్రియాస్ ఎందుకంటే ఈ క్రియాస్ ఆసనాస్కి ప్రాణాయామాస్కి ముందుగా చేసుకొని అప్పుడు చేస్తాం అనమాట. ఎందుకంటే ఈ క్రియాస్ వల్ల బాడీలో అనేది ఏమన్నా ఫిజికల్గా మెంటల్గా స్టేబుల్నెస్ని తీసుకొస్తుంది. అందుకోసం ముందుగా బాడీని క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్రాక్టీసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఈ హఠయోగా అనేది ఉపనిషత్స్లో చెప్పబడింది. హఠయోగాలో షట్ కర్మస్ అనేవి ఉన్నాయి. సో ఇవి ఏన్షియంట్ ప్రాక్టీసెస్. ఇది వరకు ఈ ప్రాక్టీసెస్ చేసుకునే వాళ్ళు అందుకే అంత స్ట్రాంగ్గా ఇమ్యూనిటీతో ఏ డిసీజెస్ వచ్చినా ఫైట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు జనరేషన్కి కొన్ని ప్రాక్టీసెస్ ఇందులో షట్ కర్మాస్లో సూటబుల్ కావు. కొన్ని అయితే చేసుకోవచ్చు, బికాజ్ మనం అంత స్ట్రాంగ్గా లేము ఈ జనరేషన్లో. సో అందువల్ల సో ఇప్పుడు ఈ హఠయోగాలో షట్ కర్మాస్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా. సో ఈ హఠయోగా వల్ల త్రిదోషాస్ అనేవి ఉంటాయి, త్రిదోషాస్ అనేవి పోతాయి. త్రిదోషాస్ అంటే వాత పిత కఫ దోషాలు. ఈ ఆయుర్వేదము హఠయోగ ప్రకారం మనకి బాడీలో ఇల్నెస్ అనేది ఎందువల్ల వస్తుందంటే త్రిదోషాస్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల మనకి ఇల్నెస్ అనేది వస్తుంది. ఆ ఇల్నెస్ అలా డెవలప్ అయ్యి డిసీజెస్ అనేవి వస్తాయి. సో మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ త్రిదోషాస్ని ఎలిమినేట్ చేసుకోవాలంటే షట్ కర్మాస్ అనేవి చేయాలి. అలాగే ఆసనాస్ ప్రాణాయామస్ ఇవి కూడా చేయాలి. ఫస్ట్ ఆసనాస్ ప్రాణాయామస్ చేసే ముందుగా ఈ క్రియాస్ చేసుకుంటే మన బాడీ అనేది సహకరిస్తుంది మెంటల్గా ఫిజికల్గా. అలాగే యోగా ప్రాక్టీషనర్స్కి స్పిరిచువల్ పాత్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఎనర్జీ సెంటర్స్ని సైకిక్ లెవెల్స్ని ఈ క్రియాస్ అనేవి ఇంకా హెల్ప్ చేస్తాయి అన్నమాట వాళ్ళు స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళినప్పుడు. సో ఫిజికల్గా మెంటల్గా స్పిరిచువల్గా ఇవి యూజ్ అవుతాయి. అండ్ త్రిదోషాస్ అంటే వాతపిత కఫం అని తెలుసుకున్నాం. సో వాతం అంటే మనకి ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన నాడీని చూసి మన హార్ట్ బీట్ చూసి ఇప్పుడు కూడా చెప్తారు. ఇదివరకు అసలు ఇలా హార్ట్ బీట్ పట్టుకొని మనకి ఏం ప్రాబ్లం ఉందో చెప్పేసేవాళ్ళు. సో ఇక్కడ మనం ఇలా హ్యాండ్ పెట్టినప్పుడు మనకి హార్ట్ బీట్ రకరకాలుగా వినిపించినప్పుడు ఏ దోషం ఉందో చెప్తారనమాట. సో ఇలా పెట్టినప్పుడు మనకి వాత దోషం ఉన్నప్పుడు ఏంటంటే స్నేక్ లాగా ఫాస్ట్గా మూమెంట్ అనేది వస్తుంది. సో ఆ మూమెంట్ అనేది హార్ట్ బీట్లో ఉంటే కనుక వాత అంటారు. సో అలాగే కఫం ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రాగ్ జంప్ చేసినట్టుగా ఉంటే కఫం అని చెప్తారు. సో అలాగే పితం సో ఫ్రాగ్ జంప్ చేసినట్టుగా ఉంటే పితం అంటారు. కఫం ఇలా పెట్టినప్పుడు ఇక్కడ మనకి కఫం ఎప్పుడు ఉంటుందంటే స్లోగా స్టడీగా ఉంటుంది, స్వామ్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, అగైన్ ఐ రిపీట్. సో ఇక్కడ హ్యాండ్ పల్స్ ఇక్కడ పెట్టినప్పుడు పల్స్ రేట్ మనం చూసినప్పుడు వాతం ఉన్నప్పుడు స్నేక్ లాగా ఫాస్ట్గా ఉంటుంది హార్ట్ బీట్. సో అప్పుడు వాతం అంటారు. పితం ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఫ్రాగ్ జంప్ చేసినట్టుగా ఉంటుంది హార్ట్ బీట్. సో అప్పుడు పితం అంటారు. కఫం ఇక్కడ ఇలా పెట్టినప్పుడు మనకి స్వామ్ లాగా స్లోగా స్టడీగా ఉంటుంది. సో అది కఫం అంటారు. ఓకే, ఇవి ఇలా అనమాట. సో ఈ ప్రాక్టీసెస్ ప్రాణాయామం ముందు, హైయర్ ప్రాక్టీసెస్ ముందు చేసుకోవచ్చు.
అయితే ఇది గురువు దగ్గర గైడెన్స్లో చేయాలి. గురువు ఏదో బుక్స్లో చదివేసి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ప్రికాషన్స్ ఇస్తారు, బట్ చేయకూడదు. మీరు చేస్తే కనుక మీరు అవి చూస్తూ చేస్తారు, బట్ ఇంటర్నల్గా మీకు సరిగా చేయడం తెలియకపోతే వాటర్ అక్కడ ఉండిపోయి ఇంకా ఫర్దర్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో గురువు దగ్గర తెలుసుకొని ప్రికాషన్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళ గైడెన్స్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు నేర్చుకున్న తర్వాత ఇంకొకరికి గైడ్ చేసి చెప్పచ్చు. ఇది మ్యాక్సిమం యోగా టీచర్ దగ్గర గైడెన్స్లో చేయండి. ఇవాళ జస్ట్ ఈ టాపిక్ మీరు అందరికీ తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు గురువు దగ్గర చేసినట్టయితే ఇప్పుడు చూస్తుంటే మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయండి తెలుసుకుంటే. అదర్వైజ్ మీరు చేయొద్దు, జస్ట్ చూడండి అంతే. ఇది ఎందుకు చెప్తున్నారంటే పర్టికులర్ కోవిడ్ టైంలో ఇది కరోనా అనేది నోస్ నుంచి పాస్ అయ్యి లోపలికి వెళ్తుంది. సో మనం ఇది చేసినప్పుడు నోస్లో ఇన్ఫెక్షన్ కనుక ఉంటే స్టార్టింగ్లో మనకి దాని ద్వారా బయటకు వచ్చేస్తుంది, క్లియర్ అయిపోతుంది అనమాట. నోస్ ద్వారా ఇన్ఫెక్షన్ బయటకు వస్తుంది, అలాగే డస్ట్ అదంతా ఉన్నా పోతుంది, మనకి ఇన్ఫెక్షన్ లోపల దాకా వెళ్లకుండా ఉంటుంది. సో అందుకు ఈ ప్రాక్టీసెస్ చెప్తున్నాం. అండ్ ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా చాలామంది డాక్టర్స్ కోవిడ్ పేషెంట్స్ చేత హాస్పిటల్స్లో చేయించారు ఈవినింగ్ అండ్ మార్నింగ్. సో బెటర్ మీరు చేసుకుంటే ఇమ్యూనిటీ అనేది వస్తుంది అండ్ ఇవి ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి. స్టార్టింగ్లో ఉంటే కరోనా బయటకు వచ్చేస్తుంది ఈ చేయడం వల్ల. సో నా ఈ షట్ కర్మస్ అనుకున్నాం కదా, క్రియాస్ని షట్ కర్మస్ అని కూడా అంటారు. షట్ అంటే 6, కర్మ అంటే యాక్షన్. సో 6 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి ఉన్నాయి ఇందులో. ప్యూరిఫికేషన్ చేసుకోవచ్చు. 6లో ఫస్ట్ది నేతి అనమాట. నేతి అంటే నాసిల్ని వాటర్తో నాసిల్ని క్లీన్ చేసుకోవడం, నేసల్ పాసేజెస్ని క్లీన్ చేసుకోవడం అనమాట. అందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, జలనేతి అండ్ సూత్రనేతి. జలం అంటే ఏంటి? వాటర్. నేతి అంటే ప్యూరిఫికేషన్. సో మనం వాటర్ ద్వారా నోస్ని క్లీన్ చేస్తాం అనమాట. అది ఫస్ట్ వన్. ఇవాళ చేసేది అదే జలనేతి. నెక్స్ట్ సూత్రనేతి అంటే ఒక సూత్రం ఉంటుంది, కాటన్ థ్రెడ్స్తో తయారు చేస్తారు. ఇదివరకు అలా చేసేవాళ్ళు, బట్ ఆ థ్రెడ్స్ అనేవి ర్యాప్ చేసినప్పుడు కొన్ని థ్రెడ్స్ అక్కడ ఇరుక్కుపోవడం వల్ల అవి తీయడం కష్టమవుతుందని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ రబ్బర్ క్యాథెటర్ని యూజ్ చేస్తున్నారు, అది పెట్టుకొని చేస్తున్నారు. అది సూత్రనేతి. అది రేపు చూద్దాం రేపటి క్లాస్లో. సో నేతిలో 2 టైప్స్, జలనేతి అండ్ సూత్రనేతి. నేతి అంటే నేసల్ క్లీనింగ్, నోస్ని క్లీన్ చేస్తాం, నేసల్ పాసేజెస్ని 2 రకాలుగా చేస్తాం, జలనేతి అండ్ సూత్రనేతి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి దౌతి. దౌతిలో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. దౌతి అంటే హెడ్ క్లీనింగ్ చేస్తాం, థొరాసిక్ క్లీనింగ్ చేస్తాం, అలాగే మౌత్ నుంచి మౌత్ నుంచి యానస్ దాకా క్లీనింగ్ ప్రాసెస్ ఉన్నాయి. ఇందులో 4 టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటి చేసుకోవచ్చు, మిగతావి చాలా డీపర్ ప్రాక్టీసెస్, అవి చేయకూడదు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు. ఇన్ కేస్ గైడెన్స్ ఉంటే చేసుకోవచ్చు. అది కూడా మీ గురువు గారు చెప్పినప్పుడు చెప్తారు, మిమ్మల్ని చూసి దాన్ని బట్టి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నౌలి. నౌలి ఏంటంటే అబ్డామినల్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది, ఏమైనా అబ్డామినల్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి. సో ఇది కూడా అడ్వాన్స్డ్ ప్రాక్టీస్. యోగా ప్రాక్టీషనర్స్ ఫర్దర్గా బాగా ప్రాక్టీస్ చేశాక అవి చేసుకోవచ్చు. సో బస్తీ ఏంటంటే లార్జర్ ఇంటెస్టైన్స్ని మనం క్లీన్ చేస్తాం అనమాట. యానస్ దగ్గర ప్రాక్టీసెస్ పెట్టి చేస్తాము. సో బస్తీ. నెక్స్ట్ వన్ వచ్చేసి కపాలభాతి. మనం కపాలభాతి ప్రీవియస్ క్లాస్లో చూసాము. ఫ్రంటల్ బ్రెయిన్ని క్లీన్ చేయడం అనమాట, ఏం ఎక్విప్మెంట్ లేకుండా జస్ట్ నోస్ ద్వారా క్లీన్ చేస్తాం. సో త్రాటక అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం కంటిన్యూస్గా చూస్తూ ఉంటాము. ఇది ఐస్కి బాగా ఎఫెక్ట్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తూ ఉంటాము. సో ఐ ఇన్ఫెక్షన్స్ కోవిడ్ టైంలో వస్తున్నాయి కాబట్టి ముందుగా చేసుకుంటే మీ ఐ మజిల్స్ అనేవి స్ట్రెంత్ అవుతాయి, అలాగే అక్కడ ఐ నర్వ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అందుతుంది. సో స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఇవి. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ముందుగా ఐ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు త్రాటగా చేయకూడదు. సో ఇవి ప్రెగ్నెన్సీ లేడీస్ అండ్ జలనేతి త్రాటగా చేసుకోవచ్చు, బట్ అండర్ గైడెన్స్, ముందు గైడెన్స్ తీసుకొని చేసుకోవాలి. సో ఇందులో వాటర్ అనేది యూజ్ చేస్తాం, పాట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఒక పాట్లో వాటర్ పోసి అది యూజ్ చేస్తాం. సో ఇందులో వాటర్ యూజ్ చేసేవి ప్యూర్ వాటర్ అయి ఉండాలి. మీకు కావాలంటే అల్ట్రావైలెట్ ఫిల్టర్ని పెట్టుకొని ఫిల్టర్ చేసుకొని చేయొచ్చు. అండ్ అలాగే వాటర్ని బాయిల్ చేసి బాగా అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు ఉంచి అప్పుడు చేయొచ్చు. సో ఇలా ఈ ప్యూర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ని యూజ్ చేసి చేయాలి. సో ఇప్పుడు బాడీలో బ్యాలెన్స్ అనేది మనకి అనుకున్నాం కదా, ఈడనాడి పింగళ నాడి అనేది. సో ఇది చేయడం వల్ల ఈడనాడి పింగళ నాడి అనేది బ్యాలెన్స్ అనేది వస్తుంది. మధ్యలో సుషుమ్న నాడి అని చెప్పుకున్నాం, అది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అది. నెక్స్ట్ నేతికి వచ్చినప్పుడు నేతిని క్లీనింగ్ ఆఫ్ నాజల్ పాసేజెస్ అంటారు. సో నేతికి మనం ఇలాంటి పాట్ యూజ్ చేస్తాము. ఈ పాట్ అనేది ప్లాస్టిక్తో ఉంటుంది, బ్రాస్ ఉంటుంది, అండ్ ఎనీ మెటల్ యూజ్ చేయొచ్చు. బట్ వాటర్ మనం అందులో పోసినప్పుడు వాటర్ అనేది కంటామినేట్ అవ్వకుండా ఉండే మెటీరియల్ని యూజ్ చేయాలి. అది స్టీల్ టీ పాట్ యూజ్ చేయొచ్చు, బట్ అది
నాజిల్ అనేది మీ నోస్లో ఫిట్ అయ్యేటట్టుగా ఉండాలి. అదే పెద్దగా ఉన్నా షార్ప్గా ఉన్నా మీకు గుచ్చుకుంటుంది. సో అందుకు ప్లాస్టిక్ అయితే బెటర్ ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం ఆ 1/2 లీటర్ వాటర్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చేసుకోవాలి. అండ్ బీపీ ఉన్నప్పుడు సాల్ట్ వేయకూడదు. సాల్ట్ వేయకుండా యూకలిప్టస్ ఆయిల్ కానీ ఇంకా రకరకాలు యూజ్ చేస్తారు. వామ్ మిల్క్ లైక్ గీ బటర్ ఇవి యూజ్ చేసుకొని చేస్తారు. యూకలిప్టస్ ఆయిల్ వేసుకోండి ఇన్ కేస్ మీకు బీపీ కనుక ఉంటే. అండ్ నోస్కి కూడా మంచిది. సో అండ్ అలాగా దెన్ మనం ఇప్పుడు చూద్దాం. ఈ పాట్ని ఇలా ఉంటుంది, బయట దొరుకుతుంది. ఇది ఇలా ఫిట్ అవ్వాలి. ఇందులో వాటర్ పోసుకొని మధ్యలో మనం చేస్తామన్నమాట. సో విల్ స్టార్ట్ బట్ బిఫోర్ గోయింగ్ ఇంటూ దిస్ కొన్ని ప్రికాషన్స్ సీక్వెన్స్ ఎప్పుడు చేయాలో చూద్దాం. ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఐడియల్ టైం అనమాట ఇది చేసుకోవడానికి. ఇన్ కేస్ తర్వాత చేయాలనుకుంటే కనుక మీరు 7 లోపు చేసుకోవాలి. మార్నింగ్ సన్ వచ్చినప్పుడు మనం ఈలోపు చేసేసుకోవాలి. అండ్ తర్వాత ఏంటంటే ఈవినింగ్ చేయాలనుకుంటే కనుక మీరు తినక ముందు చేయాలి, తిన్నాక చేయకూడదు. ఓకే. తర్వాత వచ్చేసి కాంట్రా ఇండికేషన్స్, నాజల్ బ్లీడింగ్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, కోల్డ్, ఫ్లూ, సైనస్ అదే బ్లాకేజెస్, నోస్లో బ్లాకేజెస్ ఉన్నవాళ్ళు ఇది చేయకూడదు. ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. బికాస్ మనం వాటర్ పోసినప్పుడు కొంచెం వాటర్ అనేది థ్రోట్లోకి వెళ్తుంది, అలాగే ఇయర్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. వెళ్ళినప్పుడు వాటర్ వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి వాటర్ థ్రోట్లోకి వెళ్ళిందంటే మనం తప్పు చేసాము, అది హామ్ అనేది ఏం కాదు. సాల్ట్ వాటరే కాబట్టి ఇక్కడ ఏమైనా గొంతులో కఫం కానీ అవేమైనా ఉన్నా బయటకు వచ్చేస్తే మంచిదే. బట్ మీరు అలా వెళ్ళింది వాటర్ గొంతులోకి అంటే మీ హెడ్ పొజిషన్ అనేది సరిగా లేదండి. సో మీరు హెడ్ పొజిషన్, ఎల్బో పొజిషన్ సరిగ్గా పెట్టుకొని చేయాలి అది. అండ్ ఇందులో సాల్ట్ తక్కువైనప్పుడు మీకు నోస్లో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. సో మీరు చేసే ముందుగా టేస్ట్ చేయండి సాల్ట్ ఎలా ఉంది అనేది. తర్వాత మీరు ఇలా పెట్టినప్పుడు కరెక్ట్గా పెట్టాలి. వాటర్ నోట్లోకి వెళ్తే హెడ్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో అది. దెన్ బెనిఫిట్స్ వచ్చేసి నేజల్ పాసేజెస్ అన్ని క్లీన్ చేస్తుంది, బ్లాకేజెస్ ఉంటే పోతాయి, మ్యూకస్ అనేది పోతుంది. అండ్ అలాగే ఈ ప్రాక్టీస్ ఓన్లీ నోస్కి కాదు, ఐస్, ఇయర్స్, నోస్, థ్రోట్ మొత్తం ఫేస్లో ఉన్న పార్ట్స్ అన్నిటికీ బాగా హెల్తీగా ఉంచుతుంది. సో మీరు చేసిన తర్వాత చాలా లైట్గా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. మీకు స్ట్రెస్, యాంగర్, డిప్రెషన్ ఇవన్నీ పోతాయి. అండ్ అలాగే మనం డైలీ మనం మార్నింగ్ లేచి బ్రష్ చేస్తాము, అలాగే స్నానం చేస్తాం, ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం మన బాడీని బయట. అలాగే ఇంటర్నల్గా కూడా క్లీన్ చేయాలి. సో ఇంటర్నల్గా క్లీన్ చేస్తే మన లైఫ్ ఫోర్స్ అనేది బాగా పెరుగుతుంది. ఇక్కడ లైఫ్ ఫోర్స్ అంటే మన ప్రాణాయామలో ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్, యామ అంటే ఎక్స్పాన్షన్. అంటే మనం ప్రాణాయామ దేనికి చేస్తాము, లైఫ్ ఫోర్స్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి చేస్తాం అనమాట. మనం చనిపోయిన డెడ్ బాడీలో మనం ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఫిల్ చేసినా ఆ బాడీ అనే దానిలో మూమెంట్ ఉండదు, ఇంకా అది చనిపోయినట్టే లెక్క. సో అందుకే మనం ఉన్నప్పుడు ఈ ప్రాక్టీసెస్ చేసుకోవడం వల్ల మన లైఫ్ అనేది బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే మన హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల మనకి డిసీజెస్ తొందరగా రావు. సో అందుకోసం ఇవి చేస్తాము. అండ్ అలాగే కాంట్రా ఇండికేషన్స్లో బెనిఫిట్స్లో చెప్పుకున్నాం. ఐస్, ఇయర్స్, నోస్, థ్రోట్ ఇవన్నీ గుడ్ హెల్త్ మెయింటైన్ చేస్తే మనం యూత్ఫుల్గా కనిపిస్తాము, మనం ఫ్రెష్గా లైఫ్గా కూడా ఫీల్ అవుతాం. అండ్ అలాగే నోస్లో చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. మనం ఇది చేసిన తర్వాత ఆ నర్వ్ ఎండింగ్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి మనకి సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇవి చేసిన తర్వాత మనం లెఫ్ట్ నాస్ట్రిల్ చేసిన తర్వాత రైట్ బ్రెయిన్ హెమిస్ఫియర్ అనేది యాక్టివేట్ అవుతుంది. రైట్ నాస్ట్రిల్ చేస్తే లెఫ్ట్ బ్రెయిన్ హెమిస్ఫియర్ అనేది యాక్టివేట్ అవుతుంది. లెఫ్ట్ చేస్తే రైట్ బ్రెయిన్ హెమిస్ఫియర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో రెండు చేయడం వల్ల మనకి బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో ఇవి బెనిఫిట్స్. సో చేసే ముందు మనం ఎలా నిల్చొని చేయాలో చూద్దాం. ఓకే. ఈ పొజిషన్ ఇది చేసే ముందు స్టాండింగ్లో కానీ స్క్వాట్ పొజిషన్లో కానీ చేయాలి. ఇలా స్క్వాట్ పొజిషన్లో ఇనీషియల్గా చేయడం బెటర్. స్టాండింగ్లో అంటే కొంచెం మీకు మూమెంట్ సరిగా తెలియకపోతే స్టాండింగ్లో సరిగా రాదనమాట. సో స్క్వాట్ పొజిషన్ అంటే లెగ్స్ మధ్య గ్యాప్ పెట్టుకోవాలి, కొంచెం మోకాల్ని ఇలా బెండ్ చేసుకోవాలి. అలాగే హెడ్ని ఈ హ్యాండ్ వెనకాల, ఇప్పుడు ఈ హ్యాండ్తో చేస్తున్నాం అనుకోండి, పాట్ ఇలా పట్టుకుంటాము. సో పాట్ ఇలా ఉంది, ఇలా పట్టుకుంటాము. హెడ్ని ఇలా టిల్ట్ చేస్తాం, కరెక్ట్ యాంగిల్ ఉండాలి, హెడ్ 45 degrees. ఈ ఎల్బో ఇలా పాయింట్ అప్ ఉండాలి. ఈ ఎల్బోని అడ్జస్ట్ చేసుకొని చేయాలి. హెడ్ని ఇలా చేస్తే మళ్ళీ మీకు వాటర్ ఇక్కడ నుంచి వచ్చేస్తాయి, అక్కడ నుంచి రాకూడదు. మనం ఈ నోట్లో నుంచి ఈ ముక్కులో నుంచి పోస్తే ఈ ముక్కులో నుంచి వాటర్ రావాలి. సో ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న డస్ట్, మ్యూకస్ ఈ నోస్లో నుంచి బయటకు వస్తుంది. మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఇలా చేస్తాం. సో ఇది చేసేటప్పుడు
ఏంటంటే నోస్తో నుంచి పంపించినప్పుడు మనం మౌత్ క్లోజ్ చేసామనుకోండి మనకి ఆయాసం అనేది వస్తుంది అనమాట. సో అలా చేయకూడదు. ఎందుకంటే ఇలా పెట్టినప్పుడు మనం గాలి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? నోట్తో నుంచి తీసుకోవాలి. నోట్తో నుంచి తీసుకున్నప్పుడు మనకి ఉక్కిరి బిక్కిరి అవ్వదు అనమాట. సో అందుకని నోట్తో బ్రీతింగ్ చేసే ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా నుంచొని నోరు ఇలా ఓపెన్ చేసి ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేయండి. ప్రాక్టీస్ చేయొద్దు, జస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక ఇలా చేయండి మౌత్ బ్రీతింగ్. సో మౌత్ బ్రీతింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత మనం ఇలా పాట్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. స్క్వాట్ పొజిషన్లోకి రావాలి, బాడీని కొంచెం ముందుకి ఇలా వంచాలి, హెడ్ ఇలా టిల్ట్ చేయాలి. ఈ నోస్ టిప్, ఈ పాట్ టిప్ ఉంది కదా, ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఎల్బో చూడండి ఇలా, హెడ్ కొంచెం టిల్ట్ చేయండి ఇలా. సో ఇలా పెట్టినప్పుడు వాటర్ ఉన్నప్పుడు ఇలా ఫ్లో అవుతాయి, ఈ ముక్కులో నుంచి వస్తాయి అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత వాటర్ వచ్చేసిన తర్వాత హెడ్ సెంటర్కి చేసి ఇలా ఉంచండి. వాటర్ ఏమైనా ఉంటే ఇలా ఫ్లో అయిపోతాయి, ఇయర్ లోపలికి అలా వెళ్ళకుండా. ఇటు సైడ్ అయిపోతే సేమ్ అలాగే ఆపోజిట్ సైడ్. హెడ్ బాడీని ముందుకు ఉంచాలి, సైడ్కి తిరగాలి, హెడ్ టిల్ట్ చేయాలి, ఎల్బో సరిగా పెట్టాలి. ఈ నోస్ ఈ టిప్ అనేది ఇలా పెట్టాలి. వీలైతే హ్యాండ్ వెనకాల పెట్టైనా చేయొచ్చు లైక్ దిస్. మళ్ళీ సెంటర్కి వచ్చినప్పుడు ఇలా అనండి, వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి లైక్ దిస్. సో ఇవి సో నౌ మనం ఇప్పుడు చేద్దాం. చేసేటప్పుడు వాటర్ రెడీగా పెట్టుకోండి ముందు. అండ్ నాప్కిన్ కూడా మనం తుడుచుకోవడానికి నాప్కిన్ కూడా ఉంచుకోండి పక్కన. సో ఇప్పుడు వాటర్, ఈ హీట్ వాటర్, సాల్ట్ వేసి హీట్ చేసిన వాటర్. సో ఇవి పాట్లో పోస్తున్నాను. ఇనిషియల్గా తక్కువ పోసుకొని చేయాలి. ఇలా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్నాక లెగ్స్ మధ్య గ్యాప్ పెట్టాలి. స్టాండింగ్ పొజిషన్లో చేయొచ్చు, సిట్టింగ్ పొజిషన్లో చేయొచ్చు. సో ఫస్ట్ లెగ్స్ మధ్య ఇలా బెండ్ చేసుకోండి, పాట్ అనేది ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. హెడ్ టిల్ట్ చేయాలి, నోర్ ఓపెన్ చేయాలి. ఓకే, సో ఇలా వస్తుందంటే మనం సరిగా పెట్టలేదని పొజిషన్ అడ్జస్ట్ చేసుకోండి. సో లైక్ దిస్. ఇలా రావాలి. ఇలా సెంటర్కి వచ్చినప్పుడు ఏమైనా ఉంటే తీసేసి ఆపోజిట్ సైడ్ కూడా చేద్దాం. వన్ టైం ఇటు సైడ్ మళ్ళీ చేస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి మళ్ళీ ఇటు చేస్తాను. సో హెడ్ టిల్ట్ చేయాలి, ఇలా రావాలి ఫ్లో. ఇలా సెంటర్కి వచ్చినప్పుడు ఏమైనా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇలా చేయండి. సో అలాగే ఆపోజిట్ సైడ్ ఇలా చేసినప్పుడు సరిగా హ్యాండ్ పొజిషన్, హెడ్ పొజిషన్ లేదు కాబట్టి అలా వచ్చింది. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని చేయండి. ఈచ్ సైడ్ 2 times చేయొచ్చు. నా ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకొని చేయండి. పొజిషన్ తప్పు ఉంటే ఏం కాదు, బట్ ఫ్లో బట్టలు పాడైపోతాయి అని అంతే. మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తాను. ఈచ్ సైడ్ 2 times.
ఇలా చేయాలి. ఫస్ట్ సరిగా రాకపోయినా మీకు అర్థమవుతుంది హెడ్ పొజిషన్ హ్యాండ్ పొజిషన్ సెట్ చేసుకుంటే. సో అలాగా ఇప్పుడు ఇది చేసిన తర్వాత అయిపోకూడదు, నోస్ని మనం డ్రై చేసుకోవాలన్నమాట. నాస్ట్రిల్స్ని డ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఈ వాటర్ కొంచెం మనకు తెలియకుండా లోపలే ఉంటాయి నోస్ లోపల. దాని ద్వారా మనకి కోల్డ్ అనేది ఎక్కువ అవుతుంది, సైనస్ కనుక ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో మనం ఆ వాటర్ని బయటికి తీసుకొచ్చేటట్టుగా ప్రాక్టీసెస్ ఉన్నాయి, 3 ప్రాక్టీసెస్, అవి చేయాలి. సో అవి చేయడానికి లెగ్స్ మధ్య ఇలా గ్యాప్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ రైట్ ఇలా తిరిగినప్పుడు అప్పర్ ఇయర్ని లెఫ్ట్ హ్యాండ్తో క్లోజ్ చేయండి, రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయాలి. కింద ఉన్నప్పుడు నోస్ని క్లోజ్ చేయాలి, పైన నోస్ని వదిలేసేయాలి, ఇయర్ క్లోజ్ చేయాలి. ఓకే, సో లెగ్స్ మధ్య గ్యాప్ పెట్టుకోవాలి. ఇలా ఐ షో ఫ్రమ్ సైడ్, పైన ఉన్న సైడ్ ఇయర్ క్లోజ్ చేయాలి, డౌన్ సైడ్ నోస్ క్లోజ్ చేయాలి. ఇలా కపాలపాతి చేసాం కదా, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ అలా చేయాలి. ఇలా చేయడం వల్ల మన ముక్కులో కనుక వాటర్ ఉంటే స్ప్రే రూపంలో బయటకు వస్తాయి. మనం పక్కన ఎవరైనా సైడ్కి నుంచొని చూస్తే ఆ స్ప్రే రూపంలో వచ్చే వాటర్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో లోపల వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తే దాని ద్వారా మనకి ఫర్దర్ కోల్డ్ కానీ సైనస్ కానీ ఎక్కువ రాకుండా ఉంటుంది. సో పొజిషన్ ఇది, పైన ఉన్న ఇయర్ని క్లోజ్ చేయాలి, డౌన్ ఉన్న నోస్ని క్లోజ్ చేయాలి, సేమ్ హ్యాండ్ యూజ్ చేసి. సో నడుముని తిప్పండి, లెగ్స్ మధ్య గ్యాప్ పెట్టుకోండి. సో కపాలపాతిలో ఎక్సైల్ చేసాం, అలా చేయాలి. కంటిన్యూస్ 10 to 15 టైమ్స్ చేయాలి. ఓకేనా, లైక్ దిస్. సో ఇటు సైడ్ అయిపోయింది, నా ఆపోజిట్ సైడ్. లెగ్స్ మధ్య గ్యాప్ పెట్టుకోండి, పైన ఉన్న ఇయర్ని క్లోజ్ చేయండి సేమ్ హ్యాండ్తో, కింద ఉన్న నోస్ని క్లోజ్ చేయండి. అండ్ డూ కంటిన్యూస్ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. సో మ్యాక్సిమం ఇది అయిపోయిన తర్వాత ఇంకో స్టెప్, థర్డ్ స్టెప్లో ఇంకా డౌన్ అయ్యి కొంచెం వంచి చేయాలన్నమాట. సో లైక్ దిస్. ఇలా అలాగే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి. ఇప్పుడు థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్లో బాగా కిందకి బెండ్ చేసి నడుముని సైడ్కి సేమ్ ఇలాగే. సో అయిపోయింది, ఆపోజిట్ సైడ్ అలాగే. ఇలా ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కపాలభాతి కూడా చేయాలి, ఎందుకంటే ఇంకా ఏమన్నా ఉంటే ఫోర్స్గా చేయడం వల్ల బయటకు వచ్చేసింది. కపాలభాతి ఇలా నుంచొని అయినా చేయొచ్చు, లెగ్స్ మధ్య గ్యాప్ పెట్టుకుని స్క్వాటింగ్ పొజిషన్, పామ్స్ ఆన్ యువర్ నీస్ ఇలా ఉంచుకొని. కపాలభాతి మనం కూర్చున్నప్పుడు చేసాం కదా, అలాగే ఫస్ట్ ఇన్హేల్ చేయాలి డీప్గా అండ్ ర్యాపిడ్ ఎక్సలేషన్ ఫ్రమ్ నోస్, బోత్ 10 to 15 టైమ్స్ చేయండి. సో ఇలా చేయాలి, లేదంటే ఇలా కంఫర్ట్గా లేదనుకుంటే కూర్చొని కూడా చేయొచ్చు. సిట్ డౌన్. సో సిట్ స్ట్రైట్, ఇన్హేల్ డీప్లీ and exhale. Now inhale and continuous Kapalabhati 10 to 15 rounds. Relax. So just relax. ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇంకా వాటర్ ఉన్నాయనిపిస్తే మీరు శశాంకాసన చేయడం వల్ల వాటర్ అనేవి బయటకు వస్తాయి. శశాంకాసన సార్ చూడండి, లెగ్స్ని వజ్రాసనంలో పెట్టుకోండి. వజ్రాసనంలోకి రావాలి దండాసనం నుంచి. ఇక్కడ స్పైన్ స్ట్రైట్, ప్రీవియస్ క్లాస్లో చూసాం అగైన్ వాచ్. సో స్పైన్ స్ట్రైట్, హిప్ పైకి లేపకుండా హీల్స్కి టచ్ అయి ఉండాలి, పైకి లేపకుండా బెండ్ అవ్వాలి లైక్ దిస్. సో ఇలా చేయడం వల్ల ఇక్కడ ఉన్న వాటర్ ఉంటే నోస్ నుంచి బయటకు వచ్చేస్తాయి. అలాగే నుంచొని ఫార్వర్డ్ బెండ్ కూడా చేయొచ్చు. ఐ షో.
నుంచొని ఫార్వర్డ్ బెండ్ కూడా చేస్తే మీకు వాటర్ అయినా ఉంటే బయటకు వచ్చేస్తే ఇలా. సో ఇవన్నీ చేయాలి. తర్వాత ఇంకా డౌట్ ఉంటే మీరు స్టీమ్ పెట్టుకోవచ్చు. స్టీమ్ పెట్టుకోవడం వల్ల లోపల ఉన్న వాటర్ ఉంటే డ్రై అయిపోయి మీకు ఈ ఫర్దర్గా సైనసెస్ కానీ ఇంకా సైనస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది, వాటర్ అక్కడ లోపల ఉండిపోతే కోల్డ్ కూడా వస్తుంది. సో స్టీమ్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. మీరు చేసినప్పుడు ఇది చేసినప్పుడే మీకు తెలిసిపోతుంది వాటర్ లోపల ఉన్నాయా లేవా అనేది. సో అవి అండ్ ఇది మ్యాక్సిమం ఇంట్లో చేసేటట్టు అయితే షింక్ దగ్గర చేయండి, కంఫర్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం మేము బయట చేస్తేనే బెటర్, న్యాచురల్ లైట్ అండ్ న్యాచురల్ ఎయిర్లో. సో నౌ ఈ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు జస్ట్ శవాసనంలో కాసేపు రిలాక్స్ అవ్వండి. ఇన్ కేస్ గైడెన్స్ తీసుకుని ఆల్రెడీ చేసి ఉంటే నాతో పాటు చేసిన వాళ్ళు శవాసనంలో రిలాక్స్ అవ్వండి. బట్ మీరు ఇంట్లో మాత్రం ఈ ప్రాక్టీస్ ఖచ్చితంగా ట్రై చేయొద్దు. బికాజ్ అవి చేయడం వల్ల మీకు ఫర్దర్గా మీరు ఇప్పుడు వీడియో చూసి చేస్తారు, బట్ లోపల మీరు చేసిన పద్ధతి మీకు గైడ్ చేసే వాళ్ళు లేకపోతే మీకు వాటర్ అక్కడ ఉండిపోయి ఇంకా సైనస్ ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే కోల్డ్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు కోల్డ్ వల్ల. సో వాటర్ ఇక్కడ థ్రోట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయిపోయి. అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి వాటర్ ఇయర్లోకి వెళ్ళిపోతే. ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక వస్తాయి, లేకపోతే రావు. సో ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా చేయకూడదు. మీరు ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఒక యోగా టీచర్ని ప్రొవైడ్ చేస్తారు మీకు గైడ్ చేయడానికి. సో వాళ్ళు గైడ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు చేస్తే మీకు ఏం అవ్వదు అనమాట. సో గైడెన్స్ తీసుకొని చేయండి, ఎలా పడితే అలా చేయొద్దు. సో నౌ ఆఫ్టర్ రిలాక్సింగ్ శవాసన్ జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. చేసిన వాళ్ళు ఉంటే శవాసన్లో రిలాక్స్ అవ్వండి. జస్ట్ రిలాక్స్ ఫర్ 5 seconds. Inhale and exhale. One more time. Inhale and exhale. సో నేను చేసిన 3-part బ్రీతింగ్ ఒకసారి మళ్ళీ చూద్దాం. సో కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్ అండ్ కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ స్టమక్, స్పైన్ స్ట్రైట్. జస్ట్ ఇన్హేల్. మీ స్టమక్ ముందుకు వచ్చినప్పుడు మీ హ్యాండ్స్ అనేవి ముందుకు వస్తాయి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. సో ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. వన్ మోర్ టైమ్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. సో నౌ రిలాక్స్. ఇప్పుడు వెనకాల హ్యాండ్స్ పెట్టి నేను చేసినట్టుగా వెనకాల హ్యాండ్స్ పెట్టండి. ఇన్హేల్ చేయండి. మీకు బ్యాక్ సైడ్ ప్రెషర్ రావడం వల్ల హ్యాండ్ మూమెంట్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ లంగ్స్కి ఎయిర్ ఫిల్ చేస్తున్నాం. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇన్హేల్ and exhale. One more time. Inhale and exhale. So now lower part of lungs. So మీ హ్యాండ్స్ ఇలా పెట్టండి. హ్యాండ్స్ ఇలా పెట్టాలి, మీ ఫింగర్ టిప్స్ అనేవి టచ్ అవ్వాలి. ఇన్హేల్ చేసినప్పుడు మీ ఫింగర్ టిప్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వడం వల్ల సపరేట్ అవుతాయి. ఎక్స్హేల్ చేసినప్పుడు సేమ్ పొజిషన్కి వస్తాయి. సో ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. Inhale and exhale. So now just keep your palms in namaskar. We'll close our session with prayer and om chanting and prayer. So keep your hands in namaskar. Close your eyes. Inhale and exhale. Inhale and chant om along with me. Om. Rub your palms. Keep it on your eyes. మీ హీట్ ఐస్ లోపలికి వెళ్ళే వరకు అలా ఉంచండి. వన్స్ హీట్ అనేది ఐస్ లోపలికి వెళ్ళాక మసాజ్ యువర్ ఫేస్, ఇయర్స్, నెక్ అండ్ షోల్డర్స్. అగైన్ కీప్ యువర్ palms on your eyes. Slowly open your eyes by looking into your palms. సో నెక్స్ట్ సెక్షన్లో దీని కంటిన్యూషన్ సెకండ్ టైప్ సూత్ర నీతి చూస్తాము. బట్ అది కూడా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయకూడదు, మీకు గురువు ఉంటేనే ప్రాక్టీస్ చేయాలి.
సో ఇది జస్ట్ తెలుసుకోవడం కోసం చెప్పాను. కోవిడ్ టైంలో ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇది వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేసుకోవచ్చు. బయట తిరిగే వాళ్ళైతే 3 డేస్కి ఒకసారి చేసుకోండి, లేదా 2 డేస్కి ఒకసారి అయినా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. నమస్తే.